మోసం చేశాడు, తల్లికి వందనని పెట్టాడు, అది గోయిందా? వాలంటీర్లు గోయిందా? ఏ కాగితాలకు వెళ్ళాలన్నా కానీ అడిగే దిక్కులేరు, తిరిగి తిరిగి ఆఫీసుల చుట్టూ తిరగడమే సరిపోతుంది. బాగలేదు గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగలేదు, వేస్ట్. మరి వాలంటీర్స్ వేతన కింద 10,000 ఇస్తామని చెప్పి 10,000 కాదండి, ఈ 10 పైసలు కూడా వీళ్ళు తినడమే సరిపోతుంది, వీళ్ళు తినడానికే సరిపోతుంది. వీళ్ళు ఇంకేం పెడతారు జనాలకి? ఏం బెటర్. పథకాలు రావట్లేదు అంటారా? పథకాలు ఏం రావట్లేదండి, పథకాలు ఏం రావట్లేదు. ఏం పథకాలు ఇచ్చారు చెప్పమంటే? ఏమి ఇచ్చాడు చెప్పండి? పెంచాను అన్నాడు, ఏం పెంచాడు? పింఛన్ పెంచాడు, ఏది వృద్ధులకి 10,000 4,000 పెంచాడు, అంతే. అదే జరిగింది. అంటే మేము వచ్చిన మరి ఖజానా చూస్తున్నాం ఖాళీగా ఉంది. ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉందా? ద మోస్ట్ సీనియర్ చంద్రబాబు నాయుడు, 40 years ఇండస్ట్రీ కదా. ఖజానా ఖాళీగా ఉందా లేదా తెలీదా నీకు? నీకు తెలీదా? తెలియకుండానే హామీలు ఇచ్చావా? ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనము స్టేట్ పొజిషన్ చూసుకొని తెలుసుద్ది కదా మనకి. రాష్ట్ర పొజిషన్లో ఖజానా ఖాళీగా ఉందంటే ఖజానా ఏం ఖాళీ లేదు, నిధులు ఉన్నాయి, డబ్బు ఉంది. కాకపోతే ఏంటంటే ఖజానా ఖాళీ అని ప్రజలకు చెప్పేస్తే సరిపోతుంది, ప్రజలందరూ తెలియదు కదా. మరి ఇప్పుడు మరి చెప్పిన పథకాలు అమలు చేయబోతున్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం? ఫుల్ వ్యతిరేకత వచ్చేసింది, ఇప్పటికే వచ్చేసింది వ్యతిరేకత, ఇప్పటికే వచ్చింది. నువ్వు చెప్పిందే కదా, ఎవరు అడగలేదుగా. నాకు ఆ పథకం కావాలి, ఇది ఉచిత బస్సు కావాలి, ఉచిత గ్యాస్ కావాలి, ఇది కావాలి, అది కావాలని ఎవరు అడగలేదుగా, ఎవరు అడగలేదుగా. నువ్వు చెప్పడం పేపర్ మీద చెప్పేది ఒకటి, ఇక్కడికి వచ్చేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. నువ్వు పేపర్ మీద వచ్చిన సిలిండర్లు జరుగుతున్నాయా? నువ్వు 1,00,000 కోట్లు ఏదో చెప్పాడు, ఎంతో చెప్పాడు, గుర్తులేదు. అన్ని సిలిండర్లు ఇప్పుడు జరుగుతున్నాయి, నీకు ఈజీగా వస్తుందిగా మెజర్మెంట్ లెక్కలు. ఇప్పుడు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఈకేవైసీ చేయించి అది లేదంటారు, అది చేయించి ఇది లేదంటారు, ఇది లేదు, అది లేదు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు అన్నారు. ప్రతి మహిళకి ఉచిత గ్యాస్ అన్నాడు. ఇక్కడ జరిగేది ఏంటి? మళ్ళీ ఏం పెట్టాడు? ఆధార్ కార్డు, రేషన్ కార్డులు పెట్టారు. నువ్వు చెప్పడం ఎందుకు? ప్రతి మహిళకి ఉచిత గ్యాసు, ప్రతి మహిళకి నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చాడా? ఇవ్వలేదుగా. ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చాడా? అదంటే మేము గవర్నమెంట్ నిలదొక్కోవాలంటున్నాడు. నువ్వు సంవత్సరానికి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఏడుతున్నా? 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా, కనీసం 5 లక్షలని ఇవ్వాలి కదా. ఏది? కాకపోతే ఏంటంటే అది కరెక్ట్ కాదు, ఆయన చెప్పిన పథకాలు మాత్రం కరెక్ట్ కాదు. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏం రాలేదు, వైసీపీ వాళ్ళే కావాలనే తప్పుడు వార్తలు రాస్తున్నారని చెప్పేసి టీడీపీ అంటున్నారు. వైసీపీ వాళ్ళు తప్పుడు రాతలు రాయటం కాదు, వైసీపీ వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడటం కాదు, అది రాజకీయానికి బుడత చల్లటమే. ఇప్పుడు నీ దమ్మేంటో నువ్వు నిరూపించుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 పథకాలు పెట్టావు, 6 నిరూపించుకో, నీ దమ్ము చూపించుకో. అంతేగాని వైసీపీ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మీద నీకెందుకు? వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేదు, వాళ్ళ గురించి నీకెందుకు? వాళ్ళ గురించి నీకెందుకు? నీది నువ్వు చెప్పు, నీది నువ్వు చేయి. అమ్మఒడి ఇచ్చావా? ఈ సంవత్సరం కూడా లేదంటున్నావు, ఇలేనంటున్నావు. పథకాలు చూస్తే భయం వేస్తుంది, ముందు భయమే లేదా? ఇస్తానన్నప్పుడు హామీలు ఇచ్చి కరెంటు బిల్లు పెంచనన్నావు, కరెంటు ఛార్జీలు బాధుడు జగన్ అన్నావు. ఇప్పుడు నువ్వెక్కడ చేసింది? నీ చేసింది ఎక్కడ? నేను పెంచనన్నావు, పెంచావా? నాకు తెలిసిన నువ్వు ముఖ్యమంత్రిగా అనర్హుడివి. చంద్రబాబు నాయుడు సీఎంగా కూడా పనికిరాడు, ఎందుకంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నాడు కదా. అన్న తర్వాత నువ్వు జరిగిందేంటి? ఫస్ట్ అండ్ 6 నెలల్లోనే నువ్వు కరెంట్ ఛార్జీ పెంచావు, నీకు పెరగైంది అక్కడ. వైసీపీ గవర్నమెంట్లో మరి 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు కదా అని చెప్పేసి. వైసీపీ గవర్నమెంట్లో 9 సార్లు పెంచినా, 9 సార్లు పెంచినా నువ్వు కరెంట్ ఛార్జీల గురించి నేను వాళ్ళెవరూ మాట్లాడలేదు, నువ్వే మాట్లాడావు. నేను వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నా. ఇప్పుడు నువ్వన్న మాట అది, ఇప్పుడు మేమన్న మాట కాదు, మేము తగ్గిమంటలేదు. కరెంటు ఛార్జీలు తగ్గి, ఈ తగ్గి అని అడగట్లా. నిత్యావసర వస్తువులు అమాంతంగా పెరిగిపోయినాయి. ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో 100 రూపాయలు అమ్మింది ఫ్రీడమ్, పామాయిల్ 80 రూపాయలు అమ్మింది, ఇప్పుడు 150 రూపాయలు.
ఫ్రీడము 150 రూపాయలు ఫ్రీడమ్, పామాయిల్ వచ్చి 110 రూపాయలు, 120 రూపాయలు అమ్ముతుంది. నువ్వు ఎక్కడ తగ్గించావు? కూటమి ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం వస్తే నిత్యావసర రేట్లు పెంచుతాం. ఇప్పుడు ఒకటే చంద్రబాబు నాయుడు డైలాగ్ ఏంటంటే తగ్గిస్తాము అంటే పెంచుతామని అర్థం. అది సార్ మరి వాలంటీర్ల విషయానికి వస్తుంది. వాలంటీర్ల విషయాల్లో అన్యాయం చేశాడు. నువ్వు తీసుకోమన్నా వాలంటీర్లు వచ్చి నిన్ను అడగలేదుగా. వాలంటీర్లు వచ్చేసి నిన్ను అడగలా తీసుకోమని. గోని సంచులు మోసుకుంటే ఉద్యోగాలు ఎందుకు, మీకు 10,000 చేస్తానన్నాడు. మీకు వాలంటీర్లకి 10,000 చేస్తానన్నాడు. 10,000 చేయలేదు, వాళ్ళకి 10,000 ఇవ్వలేదు. ఇంకా 4 నెలల జీతాలు ఎగ్గొట్టారు వాళ్ళకి. వీళ్ళు వచ్చి 4 నెలల జీతాలు వాళ్ళకి ఎగ్గొట్టారు. వాలంటరీ వ్యవస్థకి ఎగ్గొట్టారు. వాలంటరీ వ్యవస్థ అంటే ఆయన జగన్ కార్యకర్తలు అంటున్నాడు. వాళ్ళు మరి జగనే 80% దాకా రాజీనామా చేయించాడు అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు ఈయన వచ్చి రైతులకి ఏమి ఇచ్చాడు? ఒక బిల్లు ఓపెన్ వదలమనండి. నేను రైతులకి ఇంత డబ్బు ఇచ్చానని చూపించమనండి. ఈయన వచ్చి కూడా ఏమి ఇవ్వాల రైతులకి. ఇప్పుడు మా దగ్గర మైకి పెడతాం కాదు, రైతుల దగ్గరికి వెళ్ళి మైకి పెట్టండి, రైతులు చెప్తారు. మరి ఇప్పుడు వైసీపీ మొన్న పోరుబాటు అనే కార్యక్రమం కూడా నిర్వహించింది. రైతుల సమస్యల పైన, కరెంటు బిల్లుల పైన, అలాగే విద్యార్థి ఫీజు రివర్స్మెంట్ పైన ఏమంటారు మీరు? ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారండి. విద్యార్థులకి అన్యాయం జరిగింది, విద్యార్థులు చెప్పుకుంటున్నారు. ఎవరికి అన్యాయం చేస్తే వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మేము ఇప్పుడు ఈ నెల 29న బయటకు వస్తారు, ప్రజల తరఫున పోరాడతాము అని చెప్పి వాళ్ళ బాధలు పడుతూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు, పోరాడుతూనే ఉంటారు. మరి ఇప్పుడు దీనివల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? ఇప్పటికే పెరిగింది. ఇంకా వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెరిగింది. ఈ చేసిన పనులకి ఇప్పుడే పెరిగింది, ఇంకా పెరుగుద్ది. అంటే ఏమీ లేదు, 11 సీట్లకే పడిపోయింది కదా, మళ్ళీ వచ్చే అవకాశం లేదంటున్నారు కదా. సరే, వచ్చే అవకాశం ఉందో లేదో జనాలు చెప్తారు. నువ్వు నేను చెప్పడం కాదుగా, జనాలు చెప్తారు. వచ్చే అవకాశం ఉందో లేదో అన్నది జనాలు చెప్తారు. ఇప్పుడు 40,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని, వాలంటరీ వ్యవస్థ ద్వారా 40,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి వీళ్ళు వచ్చి ఆ 40,000 మందిని తీసుకురావాలి కదా. ఆ 40,000 మంది అమ్మాయిలను తీసుకురావాలి కదా. ఏది ఒక్కరిని పట్టురాలా. ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి. లేదు, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదు. లా అండ్ ఆర్డర్ అంత ఇదిగా లేదు. మహిళల మీద మరీ అరాచకం ఎక్కువైంది. కాదండి, వైసీపీ వాళ్ళు అంటారు వైసీపీ సోషల్ మీడియా మీద వాళ్ళ యాక్టివిస్ట్ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారంటారు, నిజమేనంటారా? అది మామూలు జరుగుతుంది. ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు మాట్లాడాను, రేపొద్దు నా మీద కేసు పెట్టచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ క్యాండిడేట్కి చెప్తున్నా కదా, పెట్టచ్చు నా మీద కూడా కేసు. నేను వైసీపీ క్యాండిడేట్నని. ఏంటి అట్లాగా జరుగుతూనే ఉంటాయి, అట్లా జరుగుతూనే ఉంటాయి. కాదు, మరి పార్టీ బాగా కింద స్థాయికి వెళ్ళిపోయింది, ఈసారి కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాధాన్యత ఇస్తా అంటున్నారు, మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన చెప్పే మాటలు ఆయన చెప్తాడండి. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా వదిలేస్తారు, గాలికి వదిలేస్తారు కార్యకర్తల్ని. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు కావాలంటారు. ఎవరైనా అది మామూలు సహజంగా వచ్చే డైలాగులే.